గుడ్ మార్నింగ్. ఈరోజు 1B డిఫరెన్షియేషన్లో లాంగ్ ఆన్సర్స్. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్, దెన్ ఫైండ్ డివై బై డిఎక్స్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఏది పెడితే మనకి ఫార్ములా వస్తుందో చూస్తాం. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2 θ అనుకున్నాం, which implies that 2 θ is cos inverse x square. అంతే కదా. θ is equal to 1/2 cos inverse x square. y is equal to ఏమిటి ఇచ్చారో చూసుకో. tan inverse square root of 1 plus x square plus square root of 1 minus x square by square root of 1 plus x square minus square root of 1 minus x square. ఇప్పుడు ఇందులో cos 2 θ పెట్టాలి. అంటే tan inverse square root of 1 plus cos 2 θ plus square root of 1 minus cos 2 θ by square root of 1 plus cos 2 θ minus square root of 1 minus cos 2 θ. అంటే tan inverse 1 plus cos 2 θ is 2 cos square θ, 1 minus cos 2 θ is 2 sin square θ. మన ఫార్ములాస్ ఉన్నాయి. సో ఇప్పుడు అని వేద్దాం. రూట్ 2 cos square θ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 sin square θ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 cos square θ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 sin square θ. That is equal to tan inverse root 2 cos theta plus root 2 sin theta by root 2 cos theta minus root 2 sin theta. మొత్తం రూట్ 2 కామన్ తీసేసి క్యాన్సిల్ చేసేస్తే cos theta plus sin theta by cos theta minus sin theta. ఇప్పుడు cos theta తోటి డివైడ్ చేద్దాం, న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా. cos theta by cos theta అంటే 1 కదా, ప్లస్ sin theta by cos theta by cos theta by sin theta 1, sorry cos theta by cos theta 1 minus sin theta by cos theta. ఈ రకంగా వస్తుంది. లేదంటే cos theta కామన్ తీసినా కూడా ఇదే కదా వస్తుంది. సో cos theta క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఇదేమవుతుంది 1 ప్లస్ tan theta by 1 మైనస్ tan theta. tan ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ tan theta by 1 మైనస్ tan theta. ఆ రకంగా వచ్చింది. సో ఇప్పుడు ఇగోటి 1 అంటే tan π/4 అని రాయొచ్చు కదా. tan 45 ఈజ్ 1. సో tan π/4 ప్లస్ tan θ బై 1 మైనస్ tan π/4 ఇంటూ tan θ ఇంటూ సారీ 1 అంటే tan π/4 కాదు, tan θ ఇంటూ 1ని tan π/4 అని రాయాలి. అప్పుడు tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములాకి వస్తుందంట. ఇక్కడ ప్లస్ పడ్డది, అక్కడ మల్టిప్లికేషన్ డాట్ ఉండాలి. tan π/4 ఇంటూ tan θ అంటే tan θ ఇంటూ 1 ఉన్నట్టే కదా. సో కాబట్టి 1 ప్లస్లో tan π/4 రాస్తాం. ఇప్పుడు ఎలా ఉంది, tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b ఆ ఫార్ములాకి వస్తుంది. సో దట్ ఈస్ tan ఇన్వర్స్ ఆఫ్ tan ఆఫ్ a ప్లస్ b అంటే π/4 ప్లస్ θ. ఇప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమిటి, y ఈజ్ ఈక్వల్ టు కదా, y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ tan π/4 ప్లస్ θ. సో అంటే tan ఇన్వర్స్ tan సింప్లిఫై చేస్తే π/4 ప్లస్ θ అంటే y ఈజ్ ఈక్వల్ π/4 ప్లస్ θ అంటే ఏమిటి 1/2 cos ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ కదా. అది వస్తుంది, ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వరకు సబ్స్టిట్యూషనే అయిందనమాట. సబ్స్టిట్యూషన్ సింప్లిఫై చేయడం అయ్యింది. ఇప్పుడు డెరివేటివ్ ఫైండ్ చేయాలి. సో డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కరెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంటూ ఈ ప్లస్ అక్కడ ఇంటూ పెట్టి ఇప్పుడు డెరివేటివ్ ఫైండ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ π/4 ప్లస్ 1/2 cos ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ π/4 ప్లస్ 1/2 డి బై డిఎక్స్ ఆఫ్ cos ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్. సో డి బై డిఎక్స్ ఆఫ్ π/4 కాన్స్టెంట్ కదా, సో 0 ప్లస్ 1/2 ఇంటూ cos ఇన్వర్స్ ఎక్స్. cos ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా ఉంది కదా, ఎక్స్ ప్లస్లో ఎక్స్ స్క్వేర్ ఉంది అంతే. మళ్ళీ ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ ఫైండ్ చేయడం, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఏది ఎక్స్ అనుకున్నామో దానికి డెరివేటివ్ కట్టాలి. సో cos ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా అంటే -1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనమాట.
ఎక్స్ ప్లస్లో ఎక్స్ స్క్వేర్ కదా ఉంది, ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది ఇంటూ డివైడ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ పవర్ 4. ఈ రకంగా చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అంతే. ముందర తీటా ఏదో ఒకటి కాస్ట్ అంటే ఫార్ములాకి వచ్చేది కాస్ట్ తీటా, ఇక్కడ ఉండే దాన్ని బట్టి చూసుకోవాలి ఏమిటి తీసుకోవాలి అది తీసుకుని ముందర సబ్స్టిట్యూట్ చేశాక అప్పుడు అది ఏ ఫార్ములాకి వచ్చిందో చూసుకుని సింప్లిఫై చేసి మ్యాక్సిమం సింప్లిఫై చేసుకుని అప్పుడు ఈ రకంగా వచ్చాక దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ది డెరివేటివ్. ఆ రకంగా చేయాలి. నెక్స్ట్ ఇంకొక మోడల్ అంటే 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు అది కూడా పవర్స్లో ఇచ్చినప్పుడు చెప్పుకున్నాం కదా లాగ్ అప్లై చేసుకోవాలని చెప్పి, అది ఒక్కొక్క ఫంక్షన్కి అప్లై చేయాలి. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ tan x ప్లస్ sin x పవర్ cos x దెన్ ఫైండ్ dv/dx. గివెన్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ tan x ప్లస్ sin x పవర్ cos x. రెండు పక్కల కూడా డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఏమనుకుందామంటే ఇందులో 2 ఉన్నాయి కదా, ఎక్స్ పవర్ tan x అనేది ఒక ఫంక్షన్, sin x పవర్ cos x అనేది ఇంకొక ఫంక్షన్. సో u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ tan x అనుకుని v ఈజ్ ఈక్వల్ టు sin x పవర్ cos x అని, y ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ v. ముందర దీనికి డెరివేటివ్ ఫంక్షన్ dv/dx ఈజ్ ఈక్వల్ టు dv/dx ఆఫ్ u ప్లస్ v. ఫస్ట్ టర్మ్ dv/dx ఆఫ్ u ప్లస్ సెకండ్ టర్మ్ డెరివేటివ్ dv/dx ఆఫ్ v. సో dv/dx ఈజ్ ఈక్వల్ du/dx ప్లస్ dv/dx. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అంతే. నా u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ tan x. ఇలా ఉంటే చెప్పుకున్నాం కదా, టేకింగ్ లాగరిథమ్స్ ఆన్ బోత్ సైడ్స్, log u ఈజ్ ఈక్వల్ టు log x పవర్ tan x అంతే కదా. log u ఈజ్ ఈక్వల్ టు ఆ tan x ఏమో ముందరికి వస్తుంది, tan x log x అవుతుంది. ఇప్పుడు నౌ వీ హ్యావ్ టు ఫైండ్ డెరివేటివ్. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. dv/dx ఆఫ్ log u ఈజ్ ఈక్వల్ టు dv/dx ఆఫ్ tan x log x. యూవీ ఫార్ములా ఉంది కదా, ఇది. సో dv/dx ఆఫ్ u ప్లస్ dv/dx ఆఫ్ u ఇంటూ dv/dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ dv/dx ఆఫ్ u. అది కదా ఫార్ములా, ఆ ఫార్ములా అర్థం చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ log u డెరివేటివ్ ఏమిటి 1/u. ఇది x కాదు కదా, ఇక్కడ ఉన్నది u కదా ఉంది. సో దానికి మళ్ళీ డెరివేటివ్ ఫైండ్ చేయాలి. du/dx ఇజ్ ఈక్వల్ టు u ఇంటూ అంటే tan x ఇంటూ dv/dx ఆఫ్ v అంటే సారీ ఇది కనిపించట్లేదు కొంచెం చెప్పండి. tan x ఇంటూ dv/dx ఆఫ్ log x అంటే 1/x ప్లస్ log x ఇంటూ dv/dx ఆఫ్ tan x అంటే log x ఇంటూ dv/dx ఆఫ్ tan x secant square x. సారీ మధ్యలో కొంచెం ప్రాబ్లం వచ్చింది, కనబడలేదు. du/dx లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఆ 1/u ఇటు తీసుకొద్దాం, u ఇంటూ tan x బై x ప్లస్ log x secant square x. du/dx ఈజ్ ఈక్వల్ టు u అంటే ఏమిటి x పవర్ tan x ఇంటూ tan x బై x ప్లస్ log x secant square x. ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు v తీసుకుంటాం. v ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం sin x పవర్ cos x. లాగరిథమ్స్ అప్లై చేద్దాం. log v ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ sin x పవర్ cos x. log v ఈజ్ ఈక్వల్ టు పవర్లో ఉన్నది ముందరికి వస్తుంది cos x log sin x. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. dv/dx ఆఫ్ log v ఈజ్ ఈక్వల్ టు dv/dx ఆఫ్ cos x ఇంటూ log sin x. సో dv/dx ఆఫ్ log v అంటే 1/v ఇంటూ dv/dx ఈజ్ ఈక్వల్ టు cos x ఇంటూ dv/dx ఆఫ్ log sin x అంతే కదా, ప్లస్ log sin x ఇంటూ dv/dx ఆఫ్ cos x. యూవీ ఫార్ములా ప్రోడక్ట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు cos x ఇంటూ log sin x 1/sin x ఇంటూ log x ఫార్ములా 1/x కదా,
కానీ ఎక్స్ అని సైన్ ఎక్స్ అంటున్నాం కాబట్టి డివైడ్ ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్, మళ్ళీ దానికి డెరివేటివ్ ఫంక్షన్ ప్లస్ లాగ్ సైన్ ఎక్స్ ఇంటూ డివైడ్ ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. సో కాస్ ఎక్స్ ఇంటూ 1 sin x ఇంటూ డివైడ్ ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇస్ కాస్ ఎక్స్ ప్లస్ లాగ్ సైన్ ఎక్స్ ఇంటూ మైనస్ సైన్ ఎక్స్. ఇప్పుడు 1/v dv/dx కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, ఆ 1/vని రైట్కి తీసి v ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ లాగ్ సైన్ ఎక్స్ ఈ రకంగా వచ్చింది. v అంటే ఏమిటి? సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ లాగ్ సైన్ ఎక్స్. ఈక్వేషన్ 1 నుంచి ఏమిటి వచ్చింది మనకి? ముందర u ఫైండ్ చేసాం కదా, దాని తాలూకా వాల్యూ ఏమొచ్చింది? ఇదిగోటి dv/dx ఇస్ ఎక్స్ పవర్ tan x ఇంటూ tan x బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు ఇదిగోటి v ఏమో ఈ రకంగా వచ్చింది. ఇదిగో v 1 నుంచి dv/dx ఇది కదా ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. dv/dx du/dx ప్లస్ dv/dx ఈ రెండు బేసిక్. మన దగ్గర du/dx ఉంది, dv/dx. సో ఆ రెండు ఇలా ఈ రకంగా వేసి ఎక్స్ పవర్ tan x ఇంటూ tan x బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ లాగ్ సైన్ ఈ రకంగా చేయాలి. ముందర ఏం చేస్తాం? రెండింటిని y ఈజ్ ఈక్వల్ టు ఒక ఫంక్షన్ ఏమో u అనుకున్నా, ఇంకొక దాన్ని ఏమో b అనుకున్నాం. అప్పుడు ముందర ఫస్ట్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే dv/dx ఈజ్ ఈక్వల్ du/dx ప్లస్ dv/dx. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. ఇప్పుడు సెపరేట్గా డెరివేటివ్స్ ఫైండ్ చేసాం. u అని దేని అనుకున్నాం, దానికి డెరివేటివ్ కట్టు లాగ్ అప్లై చేయాలి. రెండు ఫంక్షన్స్ ఎప్పుడైతే పవర్స్ ఫామ్లో ఇచ్చారో లాగ్ అప్లై చేసుకోవాలి. చేసి అప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ రకంగా చేస్తాం. dv/dx ఫైండ్ చేయాలి. ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ టు ఫైండ్ dv/dx. ఫైండ్ చేసి ఈక్వేషన్ నెంబర్ 1 dv/dx ప్లస్ dv/dx అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ రకంగా చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్. మిగిలిన పెద్దవి కదా, మిగిలిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో సెర్చ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.